హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ హిందీకి సంబంధించి మనము పబ్లిక్ ఎగ్జామినేషన్ సిరీస్లో క్వశ్చన్ నెంబర్ 5 సమాస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఆల్రెడీ మనము క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4కి సంబంధించిన బిట్స్ కూడా మనం వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయొచ్చు. లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మనకి పబ్లిక్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చేటువంటి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సారాంశాలు, నిబంధ్, పత్ర ఇవి కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం ప్రీవియస్గానే, మీరు చూడొచ్చు ఒకసారి. అయితే ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సమాస్ బిట్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 5 అనమాట. ఇది క్వశ్చన్ పేపర్లో మనకి 1 మార్క్ క్వశ్చన్ బిట్ ఉంటుంది. అయితే చూడండి, సమాస్ అంటే ఏంటి, సో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనే హింట్స్తో పాటు ప్రాక్టీస్ కోసం ఇందులో మనకి కొన్ని బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూద్దాం మనము. ఫస్ట్ సమాస్ అంటే ఏంటి. సమాస్ మతలబ్ సంక్షిప్తీకరణ్ యానికి ఛోటా రూప్, సో చిన్నదిగా చేయడము అనమాట. परिभाषा डेफिनेशन चूद्दाम. 2 या 2 से अधिक शब्दों से मिलकर बने हुए एक नए एवं सार्थक शब्द को जिसका कोई अर्थ हो तो उसे समास कहते हैं. సో పరిభాష ఏం చెప్తున్నారు, సమాస్ అంటే ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఒక కొత్త పదాన్ని, ఆ పదం ఎలాంటిదై ఉండాలి, సార్థక్ మతలబ్ జిస్కా కోయి అర్థ్ హో, అంటే ఒక మీనింగ్ఫుల్ వర్డ్ని క్రియేట్ చేయాలి. సో దాన్నే మనం సమాస్ అంటాము. అయితే ఇక్కడ చూడండి, రసోయి కే లియే ఘర్, ఇసే హమ్ రసోయి ఘర్ భీ కహ సక్తే హై. అంటే ఇక్కడ ఏంటి, రసోయి కే లియే ఘర్ అంటే వంట చేసుకోవడానికి కావాల్సినటువంటి గది, అంటే ఏంటి, వంట గది అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా షార్ట్ ఫామ్ చేయడమే సమాస్ అంటాము. అయితే చూడండి, సమాస్ కే 6 భేద్ హై. సమాస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి అన్నమాట. ఏంటవి అంటే అవ్యయీ భావ సమాస్, తత్పురుష సమాస్, ద్వంద్వ సమాస్, బహుర్వీహి సమాస్. మళ్ళీ ఇక్కడ తత్పురుషలో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. తత్పురుష్ కే 2 ఉపభేద్ భీ హై, कर्मधारय समास, द्विगु समास, మొత్తం కలిపి 6 ఉంటాయి. इस प्रकार सामान्य रूप से समास के 6 भेद है. अव्ययी भाव समास, तत्पुरुष समास, द्वंद्व समास, बहुर्विही समास, कर्मधारय समास, द्विगु समास, 6 अनమాట మొత్తం. समास की रचना में 2 पद होते हैं. पहले को पूर्व पद तथा दूसरे को उत्तर पद कहते हैं और इनसे मिलकर बने नए शब्द को समस्त पद कहते हैं. అయితే మనము సమాస్ రాసేటప్పుడు ఫస్ట్ ఉండేటువంటి వర్డ్ని పూర్వపద్ అంటాము, అలాగే సెకండ్ వర్డ్ని ఏమంటాము, ఉత్తరపద్ అంటాము. ఈ రెండిటి వల్ల అంటే ఈ రెండింటిని కలిపి మనం రాసినటువంటి ఆ హోల్ వర్డ్ షార్ట్ చేసి ఏదైతే రాసుంటామో సో దాన్ని సమస్త పద్ అంటాము. అయితే మరి ఈ సమాస్లో ఇన్ని టైప్స్ ఉన్నాయి కదా, సమాస్ అనే వర్డ్లోనే కనిపిస్తుంది చూడండి, సమ్ ప్లస్ ఆస్, పాస్ బిఠానా. అయితే ఇవి ఇన్ని రకాలని చెప్పుకున్నాం, 6 ఉన్నాయని చెప్పుకున్నాం. మరి అవ్యయీ భావ సమాస్ అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి, తత్పురుష సమాస్ అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి, కర్మధార, ద్విగ్, ద్వంద్వ, బహుర్విహి, ఇలా మనము ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, మరి పదాన్ని చూడగానే మనకి ఎలా తెలుస్తుంది అనే దానికి మనకి కొన్ని హింట్స్ ఉంటాయన్నమాట. ఆ హింట్స్ చెప్పుకొని తర్వాత బిట్స్లోకి వెళ్దాం మనము. ఫస్ట్ అయితే చూడండి, अव्ययी भाव समास. अव्ययी भाव समास में हमेशा पहला पद प्रदान होता है. సో ఫస్ట్ వర్డ్ అనేది మెయిన్ గా ఉంటుంది और पहला पद अव्यय भी होता है. అలాగే ఉపసర్గ్, పునరుక్తి శబ్ద్. అవ్యయీ భావ సమాస్ అని మనం గుర్తుపెట్టుకోవడానికి చిన్న హింట్ ఏంటి అంటే రిపీటెడ్ వర్డ్స్ వచ్చినా కూడా అది అవ్యయీ భావ సమాస్. అలాగే వర్డ్లో మనకి ఉపసర్గ కనిపించింది అంటే, ఉపసర్గ కనిపించినా కూడా అది అవ్యయీ భావ సమాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, కణ్ కణ్, 2 సేమ్ పదాలు కదా, కణ్ కణ్. సో ఇది అవ్యయీ భావ సమాస్. కళ్ళు మూసుకొని పెట్టచ్చు మనకి, ఎందుకంటే చెప్పాను కదా రిపీటెడ్ వర్డ్స్, పునరావృత్తి శబ్ద్, పునరుక్తి శబ్ద ఆనే పర్ అవ్యయీ భావ సమాస్ హోతా హై. బార్ బార్, త్రిణ్ త్రిణ్, ఇవన్నీ కూడా అవ్యయీ భావ సమాసేనమాట. అలాగే ఉపసర్గ వచ్చేటువంటి పదాలు, సో నిస్సందేహ్, బేఘర్, బేహద్, ఇలాంటివన్నీ కూడా అవ్యయీ భావ సమాస్ అన్నమాట. అలాగే ఇక్కడ तत्पुरुष समास. तत्पुरुष समास लो చూడండి, इसमें दूसरा पद प्रधान होता है. तत्पुरुष समास में दूसरा पद प्रधान होता है और क्या है, तो इसमें कारक चिन्ह भी आता है. समास विग्रह करने पर कारक चिन्ह आता है. సో మనము ఇప్పుడు సపోజ్ చూడండి, దేశ్ భక్త్ అన్నాము, దేశ్ కా భక్త్,
కా అనేది వచ్చింది కదా కారక చిహ్న. మనం ఆ సమాస్ విగ్రహ చేసినప్పుడు, సమస్త పదిని విగ్రహ చేసినప్పుడు కా, కీ, కే ఈ విధంగా కారక చిహ్నాలు వచ్చాయనుకోండి తత్పురుష సమాస్ అని. సో విద్యాలయ్, విద్యా కే లియే ఆలయ్. సో అదే విధంగా దేశ్ భక్తి, దేశ్ కే లియే భక్తి, కే లియే వచ్చింది చూడండి. ఈ విధంగా కారక్ వచ్చిందంటే తత్పురుష సమాస్. మరి కర్మధారయ ద్విగు, कर्मधारय समास अंटे एंटी, इसमें क्या है, दोनों पदों में एक पद दूसरे का विशेषण होता है और गुणवाचक विशेषण होता है. देखिए इसमें उपमान उपमेय होता है, विशेषण विशेष्य. इंदुलो चूडंडी गुणवाचक विशेषण उंटुंदन्नमाट. అంటే ఏంటి ఇక్కడ, పావన్ ధామ్, పావన్ హై జో ధామ్. సో ఇలాంటివన్నీ కూడా మనకి कर्मधारय समास కిందకు వచ్చేస్తాయి. नेक्स्ट द्विगु समास. द्विगु समास में देखिए पहला पद संख्यावाचक होता है. संख्यावाचक, సంఖ్య అంటే ఏంటి, నంబర్. సో ఇందులో మనకి నంబర్ కనిపిస్తుంది ద్విగు సమాస్ అనగానే. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సత్సయి, సత్సయి అంటే ఏంటి, 700 दोहों का समूह. ఇక్కడ నెంబర్ వచ్చిందా 700, 700 అనేది. సో నెంబర్ వచ్చింది కాబట్టి మనకి ఇది ద్విగు సమాస్. నవరత్న, 9 రత్నోं का समूह. 9 అంటే 9 నంబర్, సంఖ్య, సంఖ్య వచ్చింది కాబట్టి ద్విగు సమాస్. అదే విధంగా ఇంకేం చెప్పుకోవచ్చు మనం దీంట్లో, సప్తసరిత. సప్తసరిత అంటే ఏంటి, 7 సరితాओं का అంటే 7 నదుల సమూహము అని. 7, 7 నంబర్ వచ్చింది. సో ఈ విధంగా నంబర్ వచ్చింది అంటే ద్విగు సమాస్. నెక్స్ట్ అలాగే ద్వంద్వ సమాస్. ద్వంద్వ సమాస్ చాలా ఈజీగా పెట్టేస్తారు చాలా మంది. ఎందుకు అంటే ఇందులో రెండు కూడా ఇంపార్టెంటేనమాట. दोनों पदों का समान महत्व होता है. विग्रह करने पर क्या आता है, और या. అవి మనం సమాస్ విగ్రహ చేసినప్పుడు ఏంటి, మధ్యలో ఔర్ కానీ యా కానీ వస్తుందన్నమాట. అంటే మాతా పిత, మాతా ఔర్ పిత అలాగా మధ్యలో హైఫన్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. లేదంటే విగ్రహ చేసినప్పుడు ఔర్ కానీ యా కానీ వస్తుంది. సో ఈజీగా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. స్త్రీ పురుష్, స్త్రీ ఔర్ పురుష్. దేశ్ విదేశ్, దేశ్ ఔర్ విదేశ్. ఈ విధంగా 4, 5, 4 या 5 ఇలా అన్నమాట. మధ్యలో హైఫన్ ఉంటుంది. సో మనము విగ్రహ చేసినప్పుడు యా కానీ ఔర్ కానీ వస్తే ద్వంద్వ సమాస్ అన్నమాట. ఇకపోతే బహుర్విహి సమాస్. బహుర్విహి సమాస్లో ఏంటి, ఇక్కడ చూసినట్లయితే మనకి बहुर्विही समास में क्या होता है, दोनों पद प्रधान ना होकर अन्य पद प्रधान होता है. ఇక్కడేంటి, ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ కాదు, ఇక్కడ ఇంకొకటి ఏదో ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ ఉండేది ఒకటైతే సో మనకి దాంట్లో విగ్రహ చేసినప్పుడు ఏమవుతుంది, వాలా, జిన్కా ఇలా వస్తుందన్నమాట. అంటే ఎగ్జాంపుల్కి మనం చూసినట్లయితే గిరిధర్, గిరిధర్ అనుకుందాం. గిరిధర్, గిరికో ధారణ కర్నే వాలా కౌన్ హై, శ్రీకృష్ణ హై. సో చూసారా ఇక్కడ కొండని చిటికెన వేలతో ఎత్తినవాడెవడు, శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు గురించి ఇక్కడ పేరు రాలేదు మనకి, కానీ గిరిధర్ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు, శ్రీకృష్ణుడు గుర్తొస్తాడు కదా, అలా అనమాట. తో అన్యపద్ ప్రధాన్ హోతా హై, అవి మనకి బహుర్విహి సమాస్ కిందకు వస్తాయన్నమాట. సో ఇవి సమాస్లో 6 టైప్స్. అయితే మనము ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో చూడండి, ఫస్ట్ బిట్ చూసినట్లయితే రాజా లోగ్ ఘుడ్ సవారీ కర్తే హై. घुड़सवारी अंडरलाइन చేశారు. రేఖాంకిత్ శబ్ద కా సమాస్ వికల్పో మే సే పహచాన్ కర్ లిఖియే. సో ఇందులో అండర్లైన్ చేసినటువంటి వర్డ్ యొక్క సమాస్ ఏంటి అనేది ఆప్షన్స్ లో నుంచి చూసి రాయండి అన్నాడు. సో ఘుడ్సవారీ అంటే ఏంటి, గుర్రపు సవారీ కదా. సో తత్పురుష సమాస్, ఘోడేకి సవారీ. ఇక్కడ మనకి మధ్యలో కారక చిహ్నం వస్తుంది అన్నాం కదా మనము. సో కాబట్టి తత్పురుష సమాస్. అదే విధంగా तोप को देखने लोग कंपनी बाग में आते हैं. कंपनी बाग रेखांकित शब्द का समास विकल्पों में से पहचान कर लिखिए. कंपनी बाग, कंपनी का बाग तत्पुरुष समास. नेक्स्ट, व्यवहारवादी लोग अपने लाभ हानि का हिसाब लगाकर ही कदम उठाते हैं. लाभ हानि इंदाक చెప్పా, మధ్యలో హైఫన్ వచ్చేస్తుంది. లాభ్ और हानि ద్వంద్వ సమాస్. पर्वत बार बार देख रहे हैं, बार बार సేమ్ వర్డ్స్ వచ్చాయి కదా, మరేంటప్పుడు అవ్యయీ భావ సమాస్. कवि देशवासी को संदेश दे रहा है. रेखांकित शब्द का समास विकल्पों में से पहचान कर लिखिए. देशवासी తత్పురుష సమాస్. ఇందాకే చెప్పుకున్నాం కదా మనము ఎగ్జాంపుల్లో కూడా ఈ వర్డ్.
चिड़िया शैतानी में कभी कभी तोप के अंदर घुस जाती हैं। कभी कभी, सेम वर्ड्स, रिपीटेड वर्ड्स, पुनरुक्त शब्द, तो अव्ययी भाव समास। पर्यटक सुबह शाम कंपनी बाग में आते हैं। सुबह शाम, द्वंद्व समास, सुबह और शाम। वीरेन डंगवाल का देहावसान 28 सितंबर 2015 को हुआ। रेखांकित शब्द का समास विकल्पों में से पहचान कर लिखिए। देहावसान अंडरलाइन చేశారు అంటే ఏంటి? तत्पुरुष समास। हमारे पूर्वजों ने तोप को निस्तेज कर दिया। रेखांकित शब्द का समास विकल्पों में से पहचान कर लिखिए। निस्तेज, ఇక్కడ చూడండి మనం చెప్పుకున్నాము రిపీటెడ్ వర్డ్స్, అలాగే ఉపసర్గ్ వచ్చినా కూడా अव्ययी भाव समास కిందకి తీసుకుంటాము అనేసి अव्ययी भाव समास। लास्ट वन, जीव जंतुओं का रक्षा करना हमारा कर्तव्य है। रेखांकित शब्द का समास विकल्पों में से पहचान कर लिखिए। जीव जंतु, जीव और जंतु, సో ఇక్కడ ద్వంద్వ సమాస్। సో చూసారా, ఈ విధంగా మనకి క్వశ్చన్ నెంబర్ 5 లో బిట్స్ అనేవి అడగడం జరుగుతుంది। సో మనము కరెక్ట్ ఆన్సర్ ఏదో ఆ 3 ఆప్షన్స్ లో నుంచి చూస్ చేసుకొని క్వశ్చన్ నెంబర్ వేసేసి మనము ఆన్సర్ షీట్ లో రాయాల్సి ఉంటుందన్నమాట। ఈజీగా 1 మార్క్ అనేది గెయిన్ చేసుకోవచ్చు। ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను। దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి 100% ట్రై చేస్తాను। అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి। మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వచ్చేస్తాయి। థ్యాంక్ యూ।